పీడీఎస్ ధాన్యం అంటే కేవలం స్మగ్లింగ్ కోసమే అన్నట్లుగా వైసీపీ పాలకులు మార్చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఒక మాఫియాలాగా ఏర్పడి ధాన్యాన్ని పేదలకు దక్కకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొండబాబు, కూన రవికుమార్, వెనిగండ్ల రాము తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై గతంలో కంటే కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 1,46,74,000 రేషన్ కార్డులకు గాను 4,26,00,000 మందికి ప్రతి నెల బియ్యం ఈ రోజున మనం ఉచితంగా సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 46 రూపాయలు పర్ కేజీ మాకు ఖర్చు అవుతుంది. అయితే ఒక ఆర్గనైజ్డ్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా గత పాలకులు ఒక వ్యవస్థని క్రియేట్ చేసి వారి స్వప్రయోజనాల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నీరుగారు చేశారు అధ్యక్ష. వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే పీడీఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. అంటే ఎంత దారుణంగా ఉందంటే అందరి పాత దీంట్లో బాగా లోతుకి వెళ్ళిపోయింది అధ్యక్ష. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 7 కింద కేసులు నమోదు చేస్తున్నాం అధ్యక్ష. క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాం అధ్యక్ష. పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అని గుర్తించి రిపీటెడ్ అఫెండర్స్ గా ఎవరినైతే మేము గుర్తించావో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టేటట్టు చట్టంలో మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష.